అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 85వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి గీతా ప్రేమికులు, తత్వాభిలాషులు, సత్యాన్వేషకులు వీరందరికీ కూడా నమస్తమాంజలి అండి. శ్రీమద్ భగవద్గీతని ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త మానవాళి 2 కోణాలలో అర్థం చేసుకుందండి. ఇప్పటి వరకు 2 కోణాలు. ఒకటి భక్తి కోణము, రెండవది జ్ఞాన కోణము. భక్తి కోణములో అత్యధిక సంఖ్యాకులు, జ్ఞాన కోణంలో అతి తక్కువ సంఖ్యలోని మనుషులు. అర్థమైంది. భక్తి కోణంలో మనం ఏం చేస్తాము అంటే భగవంతుడి పట్ల మనకి సంపూర్ణ విశ్వాసం ఉంటుంది, కానీ భగవంతుడి యొక్క సత్యమైన పరిచయం ఉందని కారణంగా వారు రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే స్పష్టమైనటువంటి ఒక అవగాహన లేదు. భగవంతుడిని ఏ విధముగా మనము ప్రాప్తి చేసుకోవచ్చును, అనుభూతి చేసుకోవచ్చును అన్న సత్యమైనటువంటి విషయాలు తెలియదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, అనేక రకరకాల కార్యక్రమాలు, పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, నోములు, వ్రతాలు, అన్నదానాలు, వస్త్రదానాలు, గుడులు, గోపురాలు, మందిరాలు, మసీదులు, తీర్థయాత్రలు, ధార్మిక గ్రంథాల పఠన, పారాయణ, శ్రవణ, అదేవిధంగా ప్రవచనాల యొక్క పఠన, పారాయణ, శ్రవణ ఇవన్నీ కూడా చేస్తారు. ఎందువల్ల ఇన్ని రకరకాల విస్తారములో ఎందుకు చేస్తున్నారు అంటే సత్యమైన పరిచయం లేదు. భగవంతుడి యొక్క సత్యమైన పరిచయం లేదు. భలే భగవంతుడు ఒక్కరే, కానీ ఒక్కరి యొక్క సత్యమైన పరిచయము, సంపూర్ణమైన పరిచయము లేకపోవటం వలన వివిధ రకాల కార్యక్రమాలు భక్తిలో చేస్తుంది. ఒక విషయం ఏంటంటే భక్తిలో బుద్ధినేత్రాన్ని అది తెరవడం అంటూ ఉండదు. అవేకనింగ్ ఆఫ్ ద ఇంటెలెక్చువల్ ఐ అంటాం. అర్థమైందండి. ఈ బుద్ధినేత్రాన్ని మనము తెరవము. కేవలం మనుషులు చెప్పినటువంటి మాటల్ని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాము, ఒప్పుకుంటాము. దాని అనుగుణంగా ఎంతమంది ఎవరైతే మెజారిటీ ఫాలో అవుతున్నారో ఆ మార్గాన వెళ్ళడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తారు. దీన్ని ఇదివరకు మనం చర్చించుకున్నట్టుగా మనమతము, పరమతము అనేది అత్యధికంగా ఉంటుంది, శ్రీమతం అనేది ఉండదు. దీనికి విరుద్ధంగా జ్ఞాన మార్గం అనేది అతి కొద్ది సంఖ్యలోని మనుషులు సాక్షాత్తు భగవంతుడి యొక్క సత్యమైన, సంపూర్ణమైన, కంప్లీట్ అండర్స్టాండింగ్తో వాళ్ళు భగవంతుడు నిర్దేశించిన విధముగా భగవంతుడిని ప్రాప్తి చేసుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు అతి కొద్ది సంఖ్యలోని ఉంటారు. డైరెక్ట్గా భక్తి మార్గము నుండి మనం భగవంతుడిని పొందే విధానము అక్కడ కూడా చెప్పబడలేదు. అర్థమైందండి. భగవంతుడిని పొందే విధానం భలే మీరు దేహదారులైనటువంటి వాళ్ళు మీరు పొందొచ్చు. 33 కోట్ల మంది దేవీ దేవతలు, అదేవిధంగా వివిధ ధర్మ స్థాపకులు, ధర్మ పితలు అంటారు, అదేవిధంగా సాధువులు, సన్యాసులు, ఋషులు, మునులు వగైరా వగైరా. భక్తి నుండి డైరెక్ట్గా ముక్తి, జీవన్ముక్తి దొరకదు. భక్తి పూర్తయిన తర్వాత ఏమండి, భక్తి పూర్తయిన తర్వాత వాళ్ళు ఏంటంటే జ్ఞాన నేత్రం వాళ్ళకి తెరుచుకుంటుంది, ఇంటెలెక్చువల్ అయి తెరుచుకుంటుంది. ఎందుకు భక్తి చేస్తున్నాము, ఏమి లక్ష్యం ఏమిటి, తదుపరి జన్మ తర్వాత నా పరిస్థితి ఏమిటి, ఇప్పుడు ఇన్ని రకరకాల తప్పుడు పనులు చేస్తున్నాను కదా, మరి నాకు మోక్షం దొరుకుతుందా, ఇటువంటి అనేక సంశయాలన్నీ కూడా పెట్టుకొని వాళ్ళు భక్తి చేస్తూ ఉంటారు. ఏదో క్షణంలో వాళ్ళకు ఒక ఆలోచన వస్తుంది, భక్తి మార్గము ద్వారా సంస్కార పరివర్తన జరగటము లేదు. అక్కడ వాళ్ళు అర్థం చేసుకుని జ్ఞాన మార్గంలోకి వాళ్ళు ఆ విధంగా పరివర్తన చెందుతారు. అర్థమైన జ్ఞాన మార్గంలో ఏంటంటే బుద్ధినేత్రాన్ని తెలుసుకోవాలి. అంధవిశ్వాసానికి, మూఢ విశ్వాసానికి ఎటువంటి ఆస్కారము లేదు. దాని ద్వారా మనం పొందలేము. ఇప్పటి వరకు మనం మనమతము, శ్రీమతం ఆధారంగా మన తోచిన విధానంలో నడుస్తూ ఉన్నాం. అనేక ఇతరులు చెప్పినటువంటి విధానంలో నడుస్తూ భగవంతుడి గురించి మనం అనేక రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. కానీ ఇప్పుడు జ్ఞాన మార్గం ప్రకారంగా భగవద్గీత ద్వారా శ్రీ భగవాను వాచ 574 శ్లోకాల ద్వారా బోధించినటువంటి జ్ఞానము ఆధారముగా అప్పుడు తదనుగుణంగా
వాళ్ళు పరివర్తన చేసుకొని జ్ఞానం ఆధారంగా ముందుకు వెళ్తారు. అటువంటి వాళ్ళు కొద్ది సంఖ్యలో మాత్రమే ఉంటారు. ఇప్పుడు మనం చేయవలసిన ప్రయత్నం ఏం చేయాలండి? ఆ యొక్క మెజారిటీ ఎవరైతే అజ్ఞానంలో నడుస్తూ ఉన్నారో, దైహిక నేను దెయ్యం అనేటువంటి భ్రాంతిలో నడుస్తున్నారో అటువంటి వాళ్ళు సత్యమైనటువంటి ఈ యొక్క జ్ఞానములోకి రావడానికి కేవలం వాళ్ళు చేయవలసిందల్లా బుద్ధి నేత్రాన్ని తెరుచుకోవాలి. అంధవిశ్వాసము ద్వారా ఇప్పటి వరకు నడిచింది, ఇప్పుడు నడవదు ఇంకా. ఎందుకంటే పరమాత్మ ఈ సృష్టి మీద అవతరించి కొన్ని సవరణలు చేస్తూ ఉన్నారు, మనకు కొంత క్లారిటీ ఇస్తూ ఉన్నారు. అర్థమైంది? ఇప్పుడు ఇన్ని లక్షల మంది ఫాలో చేస్తున్నారంటే ఊరికేనే ఫాలో చేయటం లేదండి. వాళ్ళకి అద్భుతమైన క్లారిటీ ఉన్నది, పరమాత్మకు ప్రాప్తిని కూడా పొందుతున్నారు, పరమాత్మ నుంచి గుణాలు శక్తులు కూడా పొందుతున్నారు. ఆ విధంగా పొంది జీవితాన్ని సుందరంగా మలచుకునే ప్రక్రియలో ఉంటూ ఆ విధమైన అనుభూతి అజ్ఞానములో ఉన్నటువంటి వాళ్ళకు కూడా కలిగించాలని ఒక తపనతో భగవంతుడి యొక్క ఆదేశం మేరకు ఆ సేవ చేస్తున్నారు. సో ఈ యొక్క తొలి పలుకుతో మనం కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ఒక్క భగవంతుడే పతిత పౌడి చాలా ముఖ్యమండి. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ మార్గం ద్వారా కూడా పతితులు పావనంగా అవ్వలేదు. పతితుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది, చరిత్రహీనుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. చరిత్రవంతుల సంఖ్య పెరగటం లేదు, పావనుల సంఖ్య పెరగటం లేదు. పావనుల సంఖ్య పెరిగింది అంటే ప్రపంచం బాగుండాలి, అస్తవ్యస్తంగా ఉండకూడదు, ఎవరికి వారు యమునా తీరేలాగా ఉండకూడదు. అర్థమైందండి? ప్రతి సాటి మనిషిని మనం గౌరవించగలగాలి, వాడు ఎటువంటి పదవిలో ఎవరైనా ఉండనివ్వండి. ఏమంటే ఇంటికి వచ్చినటువంటి పని మనిషితో కూడా మనము తప్పుగా వ్యవహారం చేయకూడదు, తప్పుగా మాటలు మాట్లాడకూడదు. పంట్రోతులు కానివ్వండి, సెక్యూరిటీ గార్డ్స్, ప్రతి ఒక్కరు కూడా ఒరిజినల్ గా తమ యొక్క మూల స్వరూపంలో ఆత్మ అని మన జ్ఞాన మార్గంలో తత్వజ్ఞాన కోణంలో అర్థం చేసుకుంటే, ఆధ్యాత్మిక జ్ఞాన కోణంలో అర్థం చేసుకుంటే శ్రీమద్ భగవద్గీత 100% ఆధ్యాత్మిక గ్రంథం. ఇప్పుడు ఆత్మ యొక్క జ్ఞానము లేకపోవటం వలన ఆత్మలో మనము చేసినటువంటి నీచ నికృష్ట దుష్ట భ్రష్ట కర్మల ఆధారంగా ఆత్మలో నిక్షిప్తము కాబడిన జన్మలుగా చేస్తున్న ఈ కర్మల ఆధారంగా ఆత్మలో పేరుకుపోయినటువంటి ఈ యొక్క తామసిక తమో ప్రధాన సంస్కారాలని మనము పవిత్రంగా, శుద్ధంగా, సాత్వికంగా ఎలాగ చేసుకోవాలి, ఆ చేసుకునే ప్రక్రియనే చేసుకున్న వాళ్ళు పావనంగా ఉంటారు, చేసుకొని వాళ్ళు పతితంగానే ఉంటారు, పతితంగానే జీవితాన్ని ఆ విధంగా జీవిస్తూ వెళుతారు. అదే విధంగా అటువంటి స్థాయిలోనే వాళ్ళు శరీరాన్ని కూడా విడిచిపెడతారు. అటువంటి వాళ్ళు రాబోయేటువంటి సత్యత్రేతాయుగాల్లో జన్మలు తీసుకొని చాలా చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చండి, చాలా సులభంగా కూడా అనుభవంలో కూడా చేయొచ్చు. జ్ఞానాన్ని అనుభవం చేయమని చెప్తున్నాడు. ప్రతి శాస్త్రం కూడా అనుభవ శాస్త్రము కానీ పఠన పారాయణ దానికి ఉద్దేశించబడినటువంటి శాస్త్రం కాదు. యద్యద్ ఆచరతి శ్రేష్ఠ అన్నాడు 3:21లో. 3:31లో ఏమే మతం నిత్యం అనుతిష్టంతి మానవా అన్నాడు. ఏ మానవ, నేను చెప్పిన మాటలు నువ్వు వినవా, నీ చెడు చేష్టలు మానవా, మంచి చేష్టలు మంచి కర్మలు చేయవా అంటూ భగవంతుడు మన భగవద్గీత ద్వారా స్పష్టం చేస్తూ ఉన్నారు. ఈ బ్యాక్గ్రౌండ్ లో మనము ఏ శ్లోకం తీసుకుందామంటే 4వ అధ్యాయంలోని 8 చాలా ఫేమస్ శ్లోకం అండి. 7 కదా, యథా ధర్మస్య, అది తీసుకోవడం లేదు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం అన్నాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించినట్టు దుష్కర్మలు చేసిన వాళ్ళు భగవంతుడి యొక్క ధర్మ సంస్థాపన కర్తవ్యములో ఎందుకు కూడా పనికిరారు, భగవంతుడికి అవసరము లేదు. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, శ్రేష్ఠ కర్మలు చేసేవారిగా తయారు చేస్తున్నాను. పరిత్రాణాయ సాధూనాం అంటే సత్పురుషులు, అందులో 2 మీనింగ్స్ వస్తాయి. ఒకటి సాధువులు, సన్యాసులు, గురువులు, ఋషులు, మునులు, సంతులు, మహామండలేశ్వరులు ఇత్యాది. మిగతా వాళ్ళు సాధువులు అంటే మంచి కర్మలు చేసేవాళ్ళు. అర్థం చేసుకోండి. అటువంటి వాళ్ళని నేను రక్షించుకుంటాను. అటువంటి వాళ్ళు ఎందుకు రక్షించుకుంటాను, అటువంటి వాళ్ళ అవసరం నాకున్నది కాబట్టి వారి ద్వారానే. ఎందుకంటే నాకంటూ శరీరం లేదు, నేను ఏదో మంత్రజాలముతో ఆ విధంగా అబ్రకదబ్రా అనేది ఒక మంత్రదండం విసిరేసి ప్రపంచ పరివర్తన నేను చేస్తాననుకోవటం అది మీ యొక్క అవివేకం. ఎవరైతే నా మాట వింటున్నారో, నా యొక్క మార్గంలో నడుస్తున్నారో వారి ద్వారా నేను ఈ సృష్టి పరివర్తన కర్తవ్యాన్ని నిర్వహిస్తాను. పరిత్రాణాయ సాధూనాం అంటే అటువంటి వాళ్ళ యొక్క రక్షణ బాధ్యత నేను తీసుకుంటాను. అటువంటి వాళ్ళ యోగక్షేమాలు నేను తీసుకుంటాను, ఆ బాధ్యత నేను తీసుకుంటాను అన్నాడు కదా 9:22లో. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం
యోగక్షేమం వహామ్యం, నేను వహిస్తాను. అర్థమైంది? భగవంతుడి మాటల మీద విశ్వాసం మనకి లేకపోవడం వలనండి ఇవన్నీ సమస్యలు వచ్చాయి. భగవంతుడు అంటే విశ్వాసం ఉంది, కానీ ఆయన చెప్పిన మాటల మీద నాకు విశ్వాసం లేదు. భగవాన్ కో మాంతే భగవాన్ కీ నహి మాంతే, గీత కో మాంతే గీత కీ నహి మాంతే, శాస్త్రం కో మాంతే శాస్త్రం కీ నహి మాంతే. ఏ ప్రవచనకారులు కూడా మన తప్పుడు మార్గంలో మీరు వెళ్ళండి, దొంగ పనులు చేయండి, కల్తీలు చేయండి, ఈ విధంగా అందరికీ దుఃఖాన్ని కలుగ చేయండి, మా యొక్క ప్రవచనం వినండి చాలు మీరు శ్రేష్టమైన జీవితాన్ని పొందుతారు, ఎక్కడైనా ఎవరైనా చెప్పారో చెప్పండి? ఎవరు చెప్పలేదు. కేవలం బుద్ధి నేత్రాన్ని మనం మూసుకుపోవటం వలన, మూసేయటం వలన, అసలు తెలుసుకోవాలి అన్న విషయం కూడా మనకు అర్థం కాకపోవటం వలన, ఏ భగవంతుడైతే మనకి బుద్ధి నేత్రాన్ని ఇచ్చాడో ఆ భగవంతుని పసిగట్టడానికి మనం బుద్ధిని మూసుకుంటున్నాం అంటే అంతకంటే అజ్ఞానం ఇంకేమైనా ఉంటుందో ఆలోచించండి. 4వ అధ్యాయంలో 10వ శ్లోకం అండి. కొన్ని విషయాలు ఆయన చాలా స్పష్టం చేస్తున్నారండి. దేని వల్ల ఆ ఆత్మ అపవిత్రంగా ఉన్న ఆత్మ పవిత్రమవుతుంది, ఇది అండి ఇప్పుడు ఈ శ్లోకం మనకి చెప్పబోయేది. 4వ అధ్యాయం 10వ శ్లోకం ఏం చెప్తుందండి? పతితముగా ఉన్న ఆత్మ పావనముగా అవ్వడానికి ఏమి చెయ్యాలి? రాగ భయ క్రోధ మన్మయా మాముపాశ్రితా బహవో జ్ఞాన తపసా పూత మద్భావ మాగతా. ఇది శ్లోకం. వీత రాగ భయ క్రోధ. వీత అంటే విడిచిపెట్టమని, రాగము అంటే దేహం యొక్క భ్రాంతి. నేను దేహము, నేను దేవుడు అంటూ దేవుడితో కూర్చొని అలవాటైపోయింది. ద్వాపర యుగం నుండి మనం ఎన్నో అనేక జన్మలు తీసుకుంటూ శరీరాలు విడిచిపెడుతూ తీసుకుంటూ ఈ విధంగా మనం దైహిక భ్రాంతి నుండి బయటికి రాలేకపోతున్నాం. అర్థమైంది? ఈ విడిపించడానికే భగవంతుడు వచ్చాడు, ఇంకా వేరేం లేదు. అసలు ఈ యొక్క జ్ఞానము, నేను ఆత్మని, ఇది నా దేహము, ఆత్మ వేరు దేహము వేరు అన్న విషయము అర్థం చేయించడం కోసమే భగవంతుడు వచ్చాడు. ఇదే మౌలిక ప్రాథమిక ముఖ్యమైనటువంటి మూల సిద్ధాంతము, భగవద్గీత చెప్పినటువంటి మూల ఆధ్యాత్మిక సిద్ధాంతము, జ్ఞానము మరియు విజ్ఞానం. గీతరాగ భయక్రోధ మన్మయా మాం ఉపాశ్రితా. ఈ రాగము భయము భయము దేనికి? ఏమవుతుందో, వ్యాపారంలో సక్సెస్ అవుతానో లేదో, నాకు ఉద్యోగం వస్తుందా లేదా, నాకు మ్యారేజ్ అవుతుందా లేదా, లేకపోతే నేను బాగా ఇల్లు కట్టుకుంటానా లేదా, ఇవన్నీ లౌకిక భౌతిక విషయ వికారాలతో కూడుకున్నటువంటి ఈ యొక్క సుఖ సాధనాలు, ఇంద్రియ సుఖ భోగాల కోసము సుఖ సాధనాలు. అర్థమైందండి? అందువల్ల ఈ మూడు విడిచిపెడితేనంట మీరు ఆధ్యాత్మికలో వెళ్తారు. వీతాన్ని విడిచిపెట్టమని చెప్పాను కదా. రాగ భయ క్రోధ. రాగము అంటే దేహం మీద రాగము, మమకారము. భయము అంటే ఏంటి? ఏం చేయాలి? అమ్మమ్మో, ఇది కలియుగం యొక్క అంతిమ సమయమా, ఇప్పటి వరకు నేను పరమాత్మని పొందలేదే, ఇప్పుడు నాకు తెలిసింది పరమాత్మ సృష్టి మీద అవతరించి ఇప్పటికి 89 సంవత్సరాలు అయిపోయింది. వారే ఒక సంస్థని స్థాపన చేశారు. ఆ సంస్థ పేరు ప్రజాపిత బ్రహ్మ కుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయము. ఈ యొక్క విశ్వవిద్యాలయంలో చేరి ఈ ఉన్నటువంటి అతిరథ మహారథులు ఇప్పటికే సుమారు 30 లక్షల మంది ఈ మార్గంలో నడుస్తూ ఆత్మని సంస్కరించుకుంటున్నారు. ఆత్మలో ఉన్న కుళ్ళుని తొలగించుకుని రాజయోగ అనే మార్గం ద్వారా ఇప్పుడు నాకు తెలిసింది. ఇది భయం అన్నమాట. ఇది ఆధ్యాత్మికంగా భయం పుట్టాలి ప్రతి ఒక్కరికి కూడా. ఈ భయము ఇది అనమాట అసలైన ఆధ్యాత్మిక జగత్తులో. ఇది అనమాట వీత రాగ. ఈ రాగం పోతే భయం అనేది అక్కడ వస్తుంది. అమ్మా అని చెప్పి మనం ఏం చేస్తామంటే క్రోధాన్ని కూడా విడిచిపెట్టాలి. క్రోధాన్ని కూడా దైహికంగానే వస్తుంది. దైహిక కోరికలు తీరకపోతే ఉన్న అడ్డు తగిలితే వీత రాగ భయ క్రోధ. భయం అక్కర్లేదు. ఎందుకు భయం అక్కర్లేదు? ఎందుకంటే ఆత్మజ్ఞానం చెప్తున్నాడు భగవంతుడు. ఆత్మకి మరణమే లేదు. చాలా మంది మామూలుగా భయం దేనికి పడతారంటే చిట్ట చివరికి ఎందుకు భయపడతారు? శరీరాన్ని వెళ్ళిపోతున్నానే, నేను వెళ్ళిపోవాలా ఈ ప్రపంచం నుండి. ఇప్పటి వరకు బాగా శక్తియుక్తులు ఉన్నంత వరకు ఏమనుకుంటున్నారు? నేను తప్ప అందరూ పోతారు, నేను పోను. అదే భావనతోనే ఈ ప్రపంచాన్ని అంతా కొనే విధంగా పనిచేస్తున్నారు. డబ్బు సంపాదన, హోదా సంపాదన, ఆ విధంగా భౌతిక సుఖ సాధనాల యొక్క ఆ విధంగా సంపాదన చేసుకుంటూ మన జీవితాన్ని గడుపుకుంటూ వచ్చాము. ఇప్పుడు భగవంతుడు ఏమంటున్నాడు? వీతరాగ భయ క్రోధ మన్మయ మాముపాశ్రిత. ఇవన్నీ విడిచిపెట్టి ఆత్మని సంస్కరించుకో నాయనా. నేను పర్సనల్గా ఏమండి నా యొక్క అధ్యక్షతన, నా యొక్క టీచింగ్ సుప్రీం టీచర్గా నేను వచ్చాను, పరమ శిక్షకుడుగా నేను వచ్చి చెప్తున్నాను, మీరు ఆత్మని సంస్కరించుకోండి.
ఆత్మ ద్వారా మీరు నన్ను ఆశ్రయించండి. శరీరము ద్వారా ఇప్పటి వరకు అజ్ఞానములో నేను ఎవరినో తెలియకుండా మీరు ఆశ్రయించారు. భగవంతుని పట్ల విశ్వాసం ఉంది, అందుకనే రకరకాల మార్గాలు, ఈ మార్గంలో దొరకలేదు, ఆ మార్గము, అక్కడ వేల కొలది లక్షల సంఖ్యలో ఫలానా ప్రవచనం వెళ్తున్నారు, ఫలానా గురువు గారి దగ్గర వెళ్తున్నారు, మనం కూడా వెళదాము, ఫలానా దగ్గరికి వెళితే, ఫలానా గుడికి వెళితే అక్కడ ఏదో జరిగిందంట, లేకపోతే ఇక్కడ అంటారు చిలుకూరు బాలాజీ అనేది ఉంది, వీసా దొరకని వాళ్ళు అక్కడ వీసా, అంటే ఎంత అంధవిశ్వాసం చూడండి. తిరుపతి బాలాజీ వీసా ఇప్పించాడంట, చిలుకూరు బాలాజీ వీసా ఇప్పిస్తాడు. మన ఇద్దరు బాలాజీలు ఒకరే, వెంకటేశ్వర స్వామి 10 మంది లేరు కదా. అంటే అంధవిశ్వాసం హైయెస్ట్ లెవెల్కి చేరుకుపోయింది అనమాట. మూఢనమ్మకము అంటారు దీన్ని, మూఢ విశ్వాసము అంటారు, మూర్ఖ విశ్వాసము అని అంటారు. ఎవరికో ఒకరికి మామూలుగా 108 సార్లు తిరిగితే వీసా వచ్చింది అంటే అది ప్రచారం అయిపోయింది. అందరూ పిల్లలు, అమెరికా వెళ్ళే పిల్లలందరూ కూడా అక్కడికి వెళుతున్నాను డాడీ, నేను ఇవాళ అక్కడ 1000 కొబ్బరికాయలు కొట్టాలి, 100 కొబ్బరికాయలు కొట్టి 1000 ప్రదక్షిణ చేయాలి, చేస్తే నాకు వీసా వచ్చేస్తుంది. బై ఛాన్స్ మీకు వీసా వచ్చింది అనుకోండి, ఇక్కడ తిరిగినందువల్లనే మీకు వచ్చింది అనుకోండి, మీరు తిరక్కపోయినా వచ్చి కదా. అంటే ఇక్కడ ఇది సైన్స్ అన్న సంగతి మనం మర్చిపోతున్నాం. ఇక్కడ ఇది లాజికల్ గా పనిచేస్తుంది, సత్యత ఆధారంగా ఉంటుంది. భగవంతుడి డైరెక్ట్ మహావాక్యాల ద్వారా మనము పరివర్తన చేసుకుంటే మన జీవితం ఉత్థానం అవుతుంది, కానీ ఈ అంధవిశ్వాసం ద్వారా కాదు అని చెప్తున్నారు. వీతరాగ భయక్రోధ మన్మయ మాముపాశ్రితాః, నన్ను ఆశ్రయించు నువ్వు, ఈ రాగము భయము క్రోధం విడిచిపెట్టి. ఏమండి, నన్ను, నీవు అంటే ఏంటి? శరీరం కాదు, ఆత్మగా నా దగ్గరికి రా. నీవు రమ్మంటున్నాడు కానీ నీ శరీరం అంటే, నా శరీరం అంటే శరీరాన్ని తీసుకురమ్మని చెప్పట్లేదు కదా. ఇది నా ఇల్లు అంటే నేను ఇటుకొని ఆ సిమెంటు, లేకపోతే ఆ స్లాబు, లేకపోతే ఆ టైల్సా? నేను కారు అంటే నేను ఆ ఇంజిను, ఆ రేకులు, ఆ టైర్లు, అది కదా. మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసాపుత. అర్థమైందండి? జ్ఞాన యోగము, తపస్సు అంటే యోగము. అర్థమైందండి? ఆ విధంగా కొద్ది మంది, బహవ అంటే ఎక్కువ మంది, వారి యొక్క మాటలు విని తపస్సు, జ్ఞానము మరియు తపస్సు ద్వారా వారే బ్రహ్మకుమారులు. ఇందులో ఎటువంటి మీకు సందేహం అక్కర్లా. మిమ్మల్ని మీరు కూడా అతి త్వరలోనే మీరు ఈ విధంగా ఒక మంచి సన్మార్గంలో పడాలి, సంస్కార పరివర్తన చేసుకునే విషయాన్ని ఇంకా వెంటనే స్టార్ట్ చేయాలి. ఇంకా ఆలస్యం చేయకూడదు, ఎవరి మాటలు వినకూడదు, భగవంతుడి మాటలే శిరోధార్యము అనుకుని మీరు వెళ్ళగలిగితే మీరు అదృష్టవంతులు. అర్థమైందండి? బహవో జ్ఞాన తపసా పూత మద్భావమాగత, అటువంటి వాళ్ళు నా సమానంగా తయారవుతారు, నా యొక్క ధర్మస్థాపన కర్తవ్యములో సహయోగులుగా ఉంటారు, నా మాట వింటారు, నేను చెప్పిన మార్గంలోనే వెళతారు. నేను ఈ ఫలానా పని చెయ్యొద్దు అంటే చెయ్యరు. ఆత్మాభిమాని స్థితిని వాళ్ళు కల్టివేట్ చేసుకుంటారు. అర్థమైంది? ఇక్కడ జ్ఞాన తపసా పూత అండర్లైన్ చేసుకుంటారు. జ్ఞానం లేకుండా మనకు అవదండి. యోగం అనేది బ్లైండ్ ఫెయిత్ యోగం ఉంటుంది. రెండు, జ్ఞానము ఆధారిత యోగం, ఫెయిత్ బేస్డ్ ఆన్ ట్రూ కంప్లీటెడ్ యాక్యురేట్ స్పిరిచువల్ నాలెడ్జ్. అర్థమైందండి? జ్ఞానం అంటే ఏం చెప్తుంది? నేను ఆత్మని, ఆత్మ అవినాశి, ఆత్మ శరీరానికి యజమాని. ఏమండి? ఆత్మనే ముఖ్యము. ఇప్పటి వరకు ఆత్మజ్ఞానం లేకపోవడం వలన ఆత్మ మురికి అయిపోయింది, తామసిక సంస్కారాలతో నిండిపోయింది. ఇదంతా జ్ఞానం చెప్తోంది. దీని ఆధారంగా మనం ఏం చేస్తాం? దీని ఆధారంగా మనం ఏం చేస్తామండి? ఆత్మ అభిమాని స్థితిలోకి రావడానికి ప్రయత్నం చేస్తాం. అది మొట్టమొదటి అడుగు అన్నమాట. అప్పుడు మనం ఏం చేస్తాము? ఈ జ్ఞానము యోగము రెండు మనకు అర్థమవుతాయి. దాని ద్వారా పూత అంటే పవిత్రులు అవుతాము, ఆత్మశుద్ధి ప్రారంభమవుతుంది. ఆత్మలో ఉన్నటువంటి నిక్షిప్తము కాబడిన దివ్య గుణాలు ఏవైతే 26 దివ్య గుణాలు ఉన్నాయో ఆ గుణాలు మనకి అనుభూతిలోకి వస్తాయి. వెలుగు మనలో ప్రవేశిస్తుంది. తమసోమా జ్యోతిర్గమయ అంటాం కదా. తమస్సు అంటే చీకటిగా ఉన్నాం, అజ్ఞాన అంధకారంలో మనం వెతుకుతూ ఉన్నాం భగవంతుడి గురించి. ఇప్పుడు భగవంతుడు వచ్చి జ్ఞాన ప్రకాశాన్ని మనలో పంపిస్తున్నాడు. జ్ఞాన ప్రకాశం అంటే ఆత్మజ్ఞానము, పరమాత్మ జ్ఞానము, సృష్టి చక్ర జ్ఞానము. అటువంటి ఆ విధంగా చేసినటువంటి ఎక్కువ మంది వాళ్ళు నా స్వరూపంగా మారారు. మా పరమాత్మ కూడా ఆత్మస్వరూపమే. ఆయన జనన మరణ చక్రానికి రాడు, త్రిగుణాలకు అతీతుడు,
సదా పావనుడు, ఆది మధ్యాంతాల జ్ఞాత, ఇవన్నీ లక్షణాలు ఆయనకు ఉన్నాయి కాబట్టి ఆయన సుప్రీం సోల్, పరం ఆత్మ, కలిపితే పరమాత్మ. అర్థమైందని ఒక్కసారి గీతలో ఏమి ఇచ్చాడో చూద్దామండి. 4:10. చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ప్రతిదానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. మీరు ఇందులో కూడా చూసి కూడా మీరు నాకు ప్రశ్నలు వేయచ్చు. ఇలా లేదు కదండి మీరు చెప్పిందని అనొచ్చు. మీరు ఏదైనా అడగొచ్చండి. కాకపోతే ఒకటే కండిషన్ ఏంటంటే సత్యం తెలుసుకోవాలి అనేటువంటి ఒక పిపాసితో మీరు ఆ విధంగా జిజ్ఞాసత్వంతో మీరు అడగాలి. అంతేగాని భగవంతుని టెస్ట్ చేసే విధంగా మీరు అడగకూడదు. ఆ విధంగా రాంగ్ రూట్లోకి రాకూడదు. ఆర్గ్యుమెంట్స్ కొరకు వాదించడం కోసం అడగకూడదు. అటువంటి ఏమైనా అడిగినా కూడా మేము ఇగ్నోర్ చేసేస్తాం. అర్థమైందండి? సత్యాన్వేషణ కొరకు ఏమండి ఇలా ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఇలా చెప్పారు, ఇక్కడ ఇలా చెప్పారు, ఏమిటండి అంటే నేను చెప్తాను. అది అర్థమైందని మీ కామెంట్ సెక్షన్లో పెట్టండి. వీతరాగ భయక్రోధ మన్మయా మాముపాశ్రితా బహవో జ్ఞాన తపసాపూత మద్భావం ఆగత. ఇది శ్లోకం అండి. ఇదివరలో కూడా అంటే పూర్వ శ్లోకానికి కనెక్షన్ తీసుకుంటున్నాడు, అది పక్కన పెట్టండి. సర్వదా సర్వదా రాగ భయ క్రోధ రహితులైన వారు, రాగ భయ క్రోధ రహితులైన వారు దృఢమైన భక్తి తాత్పర్యములతో, దృఢమైన భక్తి అంటే బుద్ధి నేత్రాన్ని తెలుసుకొని సత్యాన్వేషణతో ఆ విధంగా భగవంతుడి యొక్క సత్య స్వరూపాన్ని తెలుసుకొని అదే ప్రక్రియ మనం చేసుకుంటున్నాం. ఒక్కొక్క అంశం తీసుకొని ఇప్పుడు 6వ అంశం అసాధారణ గుణం, రేపు 7వ అంశం తీసుకోబోతున్నాం. అర్థమైందండి? అతి త్వరలోనే ఈ యొక్క అంశాన్ని ముగించుకుని మళ్ళీ కొత్త అంశాన్ని మొదలించు అంటే అన్ని కోణాలలో మనం చర్చించుకుంటే అప్పుడు మీకు అర్థమవుతుంది. అన్నయ్య ఒకసారి గీత నెంబర్ చెప్పండి అన్నయ్య. ఇప్పుడు చెప్పిన శ్లోకం నంబర్ చెప్పమంటారా? అవునన్నయ్య, అవునన్నయ్య. 4వ అధ్యాయంలో 10వ శ్లోకం అండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్నయ్య. సరే, అర్థమైంది. అందుకనే ఇక్కడ దృఢత అని అన్నాడు. అది కూడా సాత్విక దృఢత, రాజసిక దృఢత, తామసిక దృఢత 3 ఉన్నాయి. ధృతి అంటాడు. ధృతి అన్నా దృఢత, ధైర్యం అన్నా అంత ఒకటే. అదర్వైజ్ మనం పిరికివాడం అనమాట. భక్తి తాత్పర్యములతో అంటే తత్పరతతో అనమాట. స్థిర బుద్ధి కలిగి నన్ను ఆశ్రయించిన భక్తులు ఎక్కువ మంది, వాళ్ళు బ్రహ్మకుమారులు అనేవాడు 100% భగవద్గీత మార్గంలో నడుస్తున్నారు. భగవద్గీతలో జీవించడానికి ప్రతి నిత్యము భగవద్గీతని వాళ్ళు అభ్యాసం చేస్తారు, ఆత్మానుభవం అభ్యాసం చేస్తారు. పరమాత్మతో ఏ విధంగా రాజయోగం ద్వారా కనెక్ట్ ఏ విధంగా అవ్వాలి, పరమాత్మ నుండి ఆ విధంగా గుణాలు శక్తులు ఎలా తీసుకోవాలో ఆ టెక్నిక్ అర్థమైంది కదా. ఆ పనిలో మునిగిపోయి ఉంటారనమాట. ఎక్కువ మంది జ్ఞాన తపస్సంపన్నులై పవిత్రులై నా స్వరూపమును పొంది ఉండిరి. నా స్వరూపం అంటే పరమాత్మ స్వరూపము, త్రిగుణాతీత స్వరూపము. మనం ఆత్మ కూడా ఇప్పుడు కలియుగం యొక్క అంతిమ సమయంలో త్రిగుణాతీత స్వరూపంగా మనం కూడా పరివర్తన చెందాలి. ఇప్పుడు ఇంకొక శ్లోకం తీసుకుందాం ఇదే ఎపిసోడ్లో. 4వ అధ్యాయంలోని 11వ శ్లోకం రాసుకోండి. 10వ అధ్యాయంలోని 11వ శ్లోకం. ఏషామేవానుకంపార్థమహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. ఎంత చక్కగా ఉంది, ఎంతో అద్భుతమైనటువంటి ఇవన్నీ అండి, చాలా స్పష్టంగా. ఎందుకంటే నాకు సంబంధం లేదు అని కేవలం చదువుకోవటం అన్నా మనకు అర్థం అవ్వలేదు. ఈ విధంగా ఆత్మశుద్ధి చేసుకోవాలి, అర్థం కాలేదు. 10వ అధ్యాయంలోని 11వ శ్లోకం. ఇప్పుడు దీన్ని కూడా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అతేషామేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. ఆకై 3 పదాలు తీసుకోండి. జ్ఞానదీపేన భాస్వత, ప్రకాశించుచున్న జ్ఞానం అంటే జ్ఞాన సాగరుడైన పరమాత్మ, ఆయన నుండి వెలువడిన సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము, సంపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞానము అంటే కంప్లీట్ స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ స్పిరిచువల్ విజ్డమ్. అర్థమైందండి? అదేనమాట జ్ఞాన దీపేన భాస్వత అంటే. దాని నుండి ఏమవుతుందంట? ఏషాం ఏవానుకంపార్థం అహం అజ్ఞానజం తమ. అజ్ఞానములో ఉన్నటువంటి వాళ్ళు, దేహభ్రాంతిలో కూరుకుపోయినటువంటి వాళ్ళు ఈ పరమాత్మ చెప్పినటువంటి ఈ మహావాక్యాల ద్వారా ఏమంటున్నాడు ఇక్కడ? నేను జ్ఞాన ప్రకాశాన్ని ఇచ్చి
వాళ్ళలో జన్మ జన్మలుగా పేరుకుపోయినటువంటి తామసిక సంస్కారాలను నేను శుద్ధి చేయడానికే నేను వచ్చాను అంటున్నాడు. ఏషాం అనుకంపార్థం అంటే ఏంటండి? అనుగ్రహించుట కొరకై. ఏషాం అనుకంపార్థం అంటే వారిని, అటువంటి అజ్ఞానములో ఉన్నటువంటి వారిని, దేహభ్రాంతిలో కూరుకుపోయినటువంటి వారిని, ఈ కలియుగి సంస్కారాలతోనే జీవితాలు గడిపేటువంటి వారిని, సాటి మనిషిని గౌరవించలేనటువంటి వాడిని, ప్రతి ఒక్క వ్యక్తి తన యొక్క భౌతిక హోదా, భౌతిక ధన సంపత్తి, భౌతిక అందము, భౌతిక వివిధ రకాలైనటువంటి ఈ డివిజన్స్ ఏవైతే ఉన్నాయో, అక్కడ పరధర్మం అంటాడు గీతలో 3వ అధ్యాయం 35వ శ్లోకంలో. దాని ఆధారంగానే నేను చాలా గొప్పవాడిని, నాకంటే గొప్పవాడు లేడు అన్నటువంటి భావనలు ఎవరైతే జీవిస్తున్నారో అటువంటి వారిని అనుగ్రహించుట కొరకై తేషామేవానుకంపార్థం అహం అంటే నేను, పరమాత్మనైన నేను, అజ్ఞానజం తమః అంటే అజ్ఞాన జనితమైనటువంటి అంధకారాన్ని నేను జ్ఞాన ప్రకాశము ద్వారా తొలగించి వాళ్ళని నేనేం చేస్తానంటే వాళ్ళ అజ్ఞానంధకారాన్ని పారద్రోలేదను. ఈశామేవానుకంపార్థమహం అజ్ఞానజం తమః అంటే ఇప్పుడు పాపాత్మ పుణ్యాత్మ ఎలా మారాలి? ఎన్ని రకాలుగా చెప్తున్నాడు చూసారా? ఇప్పుడు పాపాత్మ పుణ్యాత్మగా మారాలి. తమో ప్రధాన సంస్కారాలతో ఉన్నటువంటి వాళ్ళు సతో ప్రధాన సంస్కారాలుగా పరివర్తన చెందాలి. లేకపోయినట్టయితే స్వర్గంలోకి రారు. చాలా సింపుల్ ఇది ఈక్వేషన్ అన్నమాట, సింపుల్ ఫార్ములా. సంస్కారాల ఆధారంగా ఈ శరీరం విడిచిపెట్టే సమయం లోపల ఆత్మ పరిశుద్ధమైనటువంటి సంస్కారాలతో, సాత్విక సంస్కారాలతో, ప్యూర్ సంస్కారాలతో వెళ్ళింది అంటే ఆటోమేటిక్గా భగవంతుడు అక్కడ ఆహ్వానించి చక్కగా సత్యయుగంలో కూర్చోబెడతాడు. దానికోసం మనం ప్రయత్నం చేయాలి. మానవ జీవితం యొక్క లక్ష్యము ఎలాగా నడుస్తుందండి? వండుకొని తింటాం, డబ్బు సంపాదించుకోవటం, అది మామూలుగా నడుస్తుంది. ఉద్యోగం ఉన్న ప్రతి ఒక్కరికి జీతం వస్తుంది కదా, అది ముఖ్యం కాదు. ఎలాగైనా నెలంతా పనిచేస్తే జీతం ఇస్తారు, దాంతో మన కడుపు నిండుతుంది, మన సంసారాన్ని ఈ విధంగా పోషించుకుంటాం, అది జరుగుతుంది. ఎక్కడో బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తే ఇల్లు కట్టుకుంటాం, ఇంకో లోన్ ఇస్తే కారు కొనుక్కుంటాం, ఇవన్నీ జరుగుతాయి. అది ప్రాధాన్యత అది కాదు. ఈ జన్మలో ప్రాధాన్యత అది కాదు. ఈ జన్మలో ప్రాధాన్యత ఏంటి? ఆత్మని సంస్కరించుకో. 24 గంటలు 8 గంటలు పనిచేస్తారండి, 10 గంటలు పనిచేస్తారు, మిగతా కొన్ని గంటలు ఒక 10 గంటలో 7 గంటలు పడుకుంటారు. మిగతా గంటల్లో మీరు తీయండి, ఒక అరగంట తీలేరా ఆత్మ సంస్కారం కోసం? మళ్ళీ భలే ఆత్మశుద్ధి లేని ఆచారం అది అంటారు, ఏం లాభము? కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగిన కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే 5:11లో. ఈ జీవితం అంతా ఇప్పుడు ఆత్మశుద్ధి కోసం పెట్టురా నాయనా. మిగతా తింటాం, ఆకలిస్తే తింటాము, దాహం వేస్తే నీళ్లు తాగుతాము, డబ్బు అవసరమైతే ఉద్యోగం చేసుకుంటాము, అవన్నీ జరుగుతాయి. ప్రాధాన్యత మాత్రం ఏమిటి? సంస్కరించుకోవటము, సంస్కార పరివర్తన. ఏమండి? అందుకని ఏమన్నాడు? అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. ఇది రాసుకున్నారు కదా 10వ అధ్యాయంలోని 11వ శ్లోకం. దీంట్లో ఏమిచ్చాడు చూద్దామంటే, ఓ అర్జున, వారి అంతఃకరణముల యందు స్థితుడయ్యున్న నేను. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ఆత్మ పరమాత్మ ఒక్కటే అన్న భావనతో భాష్యాలు రాశానండి. ఇక్కడ ఆత్మ ఏదైతే ఉంటుందో పరమాత్మ కూడా ఉంటాడంటే అర్థం ఏంటి? అక్కడ ఆత్మ అనుభవం ద్వారా పరమాత్మ యొక్క ప్రాప్తి. ఆత్మ అనుభవం చేస్తే పరమాత్మ అనుభవం అవుతాడు. అంతేగాని ఇక్కడ పరమాత్మ ఇక్కడ కూర్చున్నాడు, మీరు అనుభవం చేయకపోయినా ఇక్కడ కూర్చున్నాడంటే కాదు. అలాంటప్పుడు ఇక్కడ పరమాత్మ కూర్చుని మనం ఏం చేస్తున్నాడు, ఏం డైరెక్షన్ ఇవ్వకపోతే, మీరు దేహభ్రాంతిలో ఉన్నట్లయితే ఇక్కడ పరమాత్మ ఉన్నా కూడా మీరు గ్రహించలేరు. అందుకని పరమాత్మ ఇక్కడ కూర్చోడు. ఇక్కడ పరమాత్మ ఏం చేస్తాడు? నువ్వు ఆత్మ జ్యోతి వెలిగించుకో, ఆత్మనేత్రాన్ని తెరుచుకో. ఆత్మనేత్రాన్ని తెరుచుకోవడం ద్వారా, ఆ మీడియం ద్వారా నీవు నన్ను పొందుతావు. మీడియం అన్నమాట ఇది. ఆ మీడియాన్ని అర్థం చేసుకోకుండా మనం రాంగ్ మీడియంలో వెళ్తున్నాం. చెప్పాను కదా, కరెంటు పాస్ అవ్వాలి అంటే ప్లగ్లో కాపర్ వైర్ పెట్టాలి. కాపర్ వైర్ పెట్టకుండా మీరు ప్లాస్టిక్ వైర్ పెట్టారనుకోండి, కరెంటు పాస్ అవ్వదు. ఇప్పుడు మనం ప్లాస్టిక్ వైర్ పెడుతున్నాం. భగవంతుడిని అంటే భక్తి మార్గం అంతా ఏంటి? దేహభ్రాంతిలో నేను దేహం అనుకునే విధానంలో మనం రకరకాల విధానాల్లో పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు చేసుకుంటున్నాం. కనెక్ట్ అవ్వడం లే. దాని సీక్రెట్ ఏం చెప్పాడు? నువ్వు ఆత్మవి, నీవు కూడా కనపడవు. ఈ యొక్క ఆత్మస్వరూపం కూడా ఆత్మని అనుభూతి చేస్తాము, కానీ అది ఫిజికల్గా 2 కళ్ళతో నీ ఆత్మజ్యోతి నువ్వు చూడలేవు.
ఆత్మానుభవము. అదేవిధంగా పరమాత్మని కూడా నువ్వు భౌతిక కళ్ళ ద్వారా చూడలేవు. పరమాత్మ అనుభవం ఆత్మానుభవం ద్వారా అవుతుంది. పశ్యమే యోగమైశ్వరం అన్నాడు కదా, నతుమాం శక్యసే ద్రష్టుం 11:5లో, నతుమాం శక్యసే ద్రష్టుమనేనైవ స్వచక్షుష. ఈ రెండు భౌతిక నేత్రాల ద్వారా నువ్వు చూడలేవు. దివ్యం దదామి తే చక్షు, ఇది దివ్య చక్షు. ఎందుకన్నాడు? 3వ నేత్రము జ్ఞాన నేత్రము, ఆత్మనేత్రము, మనోనేత్రము. అర్థమైందండి? జ్ఞాన నేత్రము. ఈ నేత్రము ద్వారా ముందు ఈ నేత్రం యొక్క అనుభూతి చేసుకున్నట్లయితే ఈ నేత్రము ద్వారా నన్ను నీవు పొందుతావు. అంటే మార్గం చెప్తున్నాడు. పతితుల నుంచి పావనంగా ఎలాగంటే ఊరికనే మ్యాజిక్ కాదండి. హుండీలో 10,000 రూపాయలు వేసేసాము, 100 కొబ్బరికాయలు కొట్టేసాము కాదు. అది ఎవరైనా చేస్తారు. ఏముందండి, 10,000 పెట్టుకుంటే అన్ని గుళ్ళకి వెళ్ళిపోయి కొబ్బరికాయలు కొట్టేసుకుంటే అయిపోతుందా? ఫిజికల్ అది. మీరు ఫిజికల్ కాదు, మీరు మెటాఫిజికల్. ఆత్మ అంటే మెటాఫిజికల్. సో మీరు మిమ్మల్ని మీరు గుర్తుంచుకుంటేనే అప్పుడు ఆత్మ కూడా పవిత్రమైనది కదా. ఆత్మ కనబడదు కదా. ఈ రెండు భౌతిక దేహాల భౌతిక నేత్రాల ద్వారా మనం చూడం కదా. అదేవిధంగా పరమాత్మని కూడా భౌతిక చర్మ చక్షువుల ద్వారా చూడలేము. ఆత్మ చక్షువు ద్వారా పరమాత్మ యొక్క అనుభూతి జరుగుతుంది, పరమాత్మ యొక్క ప్రాప్తి జరుగుతుంది. ఇదన్నమాట విషయం అక్కడ. అర్థమైతే తేషామేవానుకంపార్థం అమజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్థో జ్ఞాన దీపేన భాస్వత. దీని మీనింగ్ కూడా చదివేసి ఈ యొక్క ఎపిసోడ్ మనం ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు ఈ విధంగా పతితుల్ని పావనంగా చేయడానికి భగవంతుడు, సాక్షాత్తు భగవంతుడు ఈ సృష్టి మీద కేవలం ఆ ఒక్క కర్తవ్యాన్ని చేయడం వచ్చాడండి. మీరు వచ్చి మాకు మా పిల్లలకి మంచి అమెరికాలో సీట్లు ఇప్పించండి, లేకపోతే మా అమ్మాయికి మంచి సంబంధం తోడి పెట్టండి, లేకపోతే నాకు ప్రమోషన్ వచ్చేలా చూడండి, లేకపోతే చిన్న చిన్న భౌతిక వాంఛలు పెట్టుకుని, నేను దానికోసం రాలేదు నాయనా. నేను వచ్చింది చాలా లాంగ్ టర్మ్ ప్లాన్తో వచ్చాను. మీ ఆత్మ శుద్ధి అయిందంటే మీరు మొత్తం కాలచక్రం మొత్తం ఎంజాయ్ చేస్తారు. భౌతికంగా కోరికలు తీర్చుకుంటే ఈ ఒక్క జన్మకి మాత్రమే మీరు ఆ కోరికల ద్వారా కాస్త ఆనందాన్ని, సుఖాన్ని అనుభూతి చేస్తారు. పర్మనెంట్ అనుభూతి పొందలేరు. ఎందుకంటే ఆత్మ జాగృతి కానంత వరకు ఆత్మ అవినాశి. ఆత్మని వస్త్రాలు మార్చుకుంటూ ఆ విధంగా సత్యత్రేత ద్వాపర కలియుగాల్లో పరిభ్రమిస్తుంది. కాబట్టి ఆత్మకే మీరు పెద్దపీట వెయ్యాలి. ఏమన్నాడు చూడండి, ఓ అర్జున, ఓ అర్జున, వారి అంతఃకరణములందు, వారి అంటే ఈ అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు అనమాట. ఇక్కడ ముందు శ్లోకాలు చదివితే మీకు అర్థమవుతాయి. నేను చెప్పిన శ్లోకాన్ని మీరు కరెక్ట్గా యాక్యురేట్గా అర్థం చేసుకున్నారనుకోండి, దాని ముందున్న శ్లోకాలు, దాని తదుపరి ఉన్న శ్లోకాలు మీకు చాలా యాక్యురేట్గా అర్థమవుతాయి. నేను చెప్పాను కదా, 2 రకాల వాళ్ళు ఉంటారు. ఒకటి భక్తిపరంగా పఠన పారాయణ శ్రవణ చేసేవాళ్ళు, ప్రచారం చేసేవాళ్ళు. రెండవది కేవలము ఆత్మజ్ఞానం అంటే పరమాత్మ చెప్పిన జ్ఞానాన్ని జీవితంలో ధారణ చేసేటువంటి వాళ్ళు, దాని అనుసారంగా జీవితాన్ని ఆ విధంగా కొనసాగించేవాళ్ళు, జీవితాన్ని ఆ విధంగా శ్రేష్టమైన మార్గంలో జీవించేవాళ్ళు. వారి అంతఃకరణముల యందు స్థితుడై ఉన్న నేను, అక్కడ అయిపోయింది కదా, అంటే నేను అక్కడ ఉన్నానండి. భగవంతుడు నాలో ఉన్నాడు అంటే నా చేత ఎటువంటి పాపకర్మ చేయించకుండా ఉండాలి. లేకుండా ఉంటే నాలో ఉంటే ఏమిటి, లేకపోతే ఇప్పుడు ఆయన ఏ పని చేయకుండా ఇక్కడ ఉన్నాడని చెప్తున్నారు. ఇక్కడ ఏమన్నారు, స్థితుడై ఉన్న అంతఃకరణముల యందు ఆత్మ, ఆత్మ యందు స్థితుడై ఉన్న నేను ఇక్కడ ఉండి ప్రయోజనం ఏంటి చెప్పండి? ఉన్నా కూడా వాడు కల్తీ చేసేవాడు చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్క ఆత్మలో పరమాత్మ ఉన్నాడు కదా. భక్తి మార్గంలో భావన ఉన్నా కూడా కల్తీ చేస్తున్నాడు, ఉన్నా కూడా సాటి మనిషిని దుఃఖపరుస్తున్నాడు, ఉన్నా కూడా లంచం తీసుకుంటున్నాడు, ఉన్నా కూడా బాంబులు పెడుతున్నాడు, ఉన్నా కూడా యుద్ధాలు చేస్తున్నాడు, ఉన్నా కూడా చంపుతున్నాడు, ఉన్నా కూడా తప్పుడు పనులు చేస్తున్నాడు. అలాంటప్పుడు ఇక్కడ ఉండి ప్రయోజనం ఏంటి? ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. అందుకని అక్కడ ఉండడం కాదు, ఆత్మ అనుభవం చేసుకోవడం ద్వారా ఎప్పుడైతే మీరు ఆత్మ అనుభూతి చేసుకుంటారో డైరెక్ట్గా పరమాత్మ కిరణాలు మీ మీద ప్రసరింపబడతాయి. పరమాత్మ అనుభూతి కోసం మీరు ప్రయత్నం చేయక్కర్లే. అందుకని మూల సిద్ధాంతము నేను ఆత్మని, ఇది నా శరీరం. ఆధ్యాత్మికతలో ఏమన్నాడు, ఆత్మజ్ఞానం ముఖ్యం. ఆత్మజ్ఞానం పొందకుండా మనం భగవంతుణ్ణి పొందే ప్రయత్నం చేస్తున్నాం భక్తి మార్గంలో. కానీ ఆత్మజ్ఞానం ద్వారానే, ఆ మీడియం ద్వారానే పరమాత్మకు అనుభూతి జరుగుతుంది అన్నది భగవాను వాచ. అర్థమైందండి? స్థితుడై ఉన్న నేను వారిని అనుగ్రహించుటకై తేజోమయమైన తత్వజ్ఞాన రూప దీపమును, తత్వజ్ఞాన దీప రూపమును అంటే జ్యోతిని వెలిగించి వారి అజ్ఞానాంధకారమును పారద్రోలెదను.
ఈ విధంగా పతితుల్ని పావనంగా చేయడానికి భగవంతుడు మనకి రకరకాల యుక్తులను చెప్తున్నాడు. ముఖ్యంగా ఏంటంటే ఆత్మ జ్ఞానము ద్వారానే పరమాత్మ ప్రాప్తి. ఎటువంటి విశ్వాసాలకి తావు లేదండి. నమ్మకం ఏదో నమ్ముతున్నానంటే దానివల్ల ఉపయోగం లేదు. మీ సంస్కార పరివర్తన ఉంటే మీ యొక్క శ్రేష్ఠ జీవితం బాగుంటుంది, సుఖంగా ఉంటారు, అందరికి సుఖాన్ని పంచుతారు, చక్కగా మీరు ఒక మార్గదర్శకంగా అవుతారు, అందరినీ కూడా ఆ విధంగా మంచి మార్గాన్ని పెట్టడానికి మీరు నిమిత్తం అవుతారు. ఏనండి, ఇక్కడితో ఈ చర్చని మనం ముగిద్దాము. అందరికీ నమస్కారం. మళ్ళీ తదుపరి ఎపిసోడ్లో కలుసుకునేంత వరకు మీ అందరి నుంచి సెలవు. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు పతిత పావన తత్వము, ఆ తత్వం యొక్క తాత్విక దర్శనము, ఆ రహస్యాలను విపులంగా విశ్లేషించారు. వారికి ధన్యవాదాలు.